గుణగారేంటి ఇలా చేశారు? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే మేడం. చూడు మధు, ప్రతిదానికి ఇలా డల్ అయిపోయి బాధపడుతూ కూర్చుంటే ఫ్యూచర్ ఉండదు. ప్రాబ్లంకి భయపడకూడదు, సొల్యూషన్ వెతకాలి. లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ మనల్ని స్లో పాయిజన్లా మరో ఆలోచన లేకుండా కిల్ చేస్తాయి. ధైర్యం కూడగట్టుకుంటేనే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం. సరేనా? ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, మరి నేను బయలుదేరుతాను. ఓకేనా? ప్రతిదానికి ఇలా డల్ అయిపోయి బాధపడుతూ కూర్చుంటే ఫ్యూచర్ ఉండదు.
ఇలా జరిగిందేంటి? ఏదో స్పర్ధలు తొలగిపోయాయి, పిల్లల్ని తనకి దగ్గర చేయబోతున్నాను అన్న చిన్న హ్యాపీనెస్ ఉంది. కానీ ఏంటి, ఇదేమైనా అపశకునమా? రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదైనా చెడు జరుగుతుందా? నా వల్ల వాళ్ళు విడిపోకూడదని ఆశపడుతున్నా, కానీ నేనే విడతీసేలా ఉన్నానే. బ్లాక్మెయిలర్ టార్చర్కి ఎటు డిసైడ్ చేసుకోలేక టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాన్న నన్ను యాక్సెప్ట్ చేశాడు, మార్నింగ్ కాలేజ్లో సంతకం కూడా చేశాడు. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరైపోయారు. చిన్న, ఏం చేస్తున్నావురా? అక్క, చిన్నప్పటి నుంచి బుక్స్లో సన్ ఆఫ్ జనని అని రాసుకునే వాళ్ళం కదా. అప్పుడలా రాసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు కొత్తగా సన్ ఆఫ్ డాక్టర్ గుణశేఖర్ అని రాసుకుంటుంటే అది థ్రిల్గా అనిపిస్తుంది అక్క. అలా రాసుకున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తున్నాయక్క. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క. ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకెట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకక్క అలా అడిగావు? నా క్వశ్చన్కి నువ్వు ఇచ్చిన ఆన్సర్ నా కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇచ్చిందిరా. ఏది ఇంపార్టెంటో అది గుర్తు చేసింది. నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. నా మైండ్ ఫ్రీ అయిపోయిందిరా. నో మోర్ డిస్కషన్స్ విత్ మై సెల్ఫ్. అమ్మా నాన్న కలిసి ఉండాలి అంటే నేను ఉండకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. ఇదెవరు ఓపెన్ చేశారు? దీని అర్థం ఎవరు పగలగొట్టారు? నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎవరు వచ్చారు? ఈ ఫోటో పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది?
వచ్చిందేంటి? రా జనని, లోపలికి రా. ఎవరో ఈ ఫోటోని పగలగొట్టారు. మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలాగా డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో పెట్టేసి వెళ్ళిపోయారు. కబోర్డ్లో ఉన్నదాన్ని తీసి పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో. సారీ గుణ, నేనే దాన్ని పగలగొట్టాను. అంటే జననికి ఇంకా నా మీద కోపం పోలేదా? తన కోపం ఇలా చూపించిందా? ఎందుకు? ఈ ఫోటోలో బంధం ఇష్టం లేక, చూడలేక కనపడగానే పగలగొట్టాలనిపించిందా? నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇలా ఎగ్జిబిట్ చేయాలా? నేను తప్పు చేశానేమోననే ఫీల్లో ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకూడదని డిసైడ్ అయిపోయావా? లేదు గుణ, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను కావాలని దాన్ని పగలగొట్టలేదు. నీళ్లు పడి తడిచిపోయిన నీ షర్ట్ని ఐరన్ చేసి నీ కబోర్డ్లో పెట్టడానికి వచ్చాను. సడన్ గా అక్కడున్న ఫోటో ఫ్రేమ్ సౌండ్కి ఈ ఫోటో ఫ్రేమ్ కింద పడింది, చేజారి పడిపోయింది. అంతేకాని ఏ ఇంటెన్షను లేదు, వేరే ఒపీనియను లేదు. జరిగిన దాని గురించే సారీ చెప్పడానికి వచ్చాను. ఇందులో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు గుణ, ఇది నిజం. ఓ ఓ, పొరపాటున పగిలిందా? నేను ఇంకా కావాలనే పడేసావేమో అనుకున్నాను. తను నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే వచ్చిందంటే నా గురించి పాజిటివ్గానే ఫీల్ అవుతుందని అర్థం కదా. చిన్నదానికి సారీ చెప్పాలా? పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, అర్థం చేసుకోవడమే కదా జస్టిఫికేషన్. తప్పొప్పుకోవడం సంస్కారం, అది చెప్పడానికే వచ్చాను. డిస్టర్బ్ చేశానేమో, నువ్వు వెళ్ళి పడుకో. ఏం పర్లేదు, నాకేం డిస్టర్బెన్స్ కాదు. పొద్దున్నుంచి ఇప్పటిదాకా కష్టపడి వచ్చావు, నీకు రెస్ట్ చాలా అవసరం. నువ్వు వెళ్ళి కూల్గా పడుకో. థ్యాంక్స్. ప్రతిదానికే థ్యాంక్స్ చెప్పి ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఇట్స్ ఏ ఫార్మాలిటీ. అవసరం లేదు, బయట వాళ్ళకి చెప్పాలి కానీ ఇంట్లో వాళ్ళకెందుకు? అర్థమైందిగా, ఇంటి ఆవిడకి ఎందుకు అంటోంది. చాలా బాగుంది.
చేసింది అమ్మ. ఆ చేతిలోనే మ్యాజిక్ ఉంది. ఇండియాలో ఏ షెఫ్ అమ్మ కంటే రుచిగా చేయలేరు. అవును, ఇంటి వాళ్ళు ప్రేమతో చేస్తారా, వాళ్ళేమో పర్సు చూసి చేస్తారు. యూర్ రైట్ అమ్మమ్మా. అమ్మా, నువ్వు అసలు యోగా సెలెక్ట్ చేసుకోకుండా ఏ హోటల్లో పెడితే ఈ పాటికి యూనివర్సల్ గా నీకు పెద్ద పేరు వచ్చేది. ఇప్పుడున్న పేరు చాలే. అమ్మా అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్. అవును, అక్కేది? అది పొద్దున్నే వెళ్ళిపోయిందిరా, ఏవో ప్రాక్టికల్స్ అంది. ఎంత ప్రాక్టికల్స్ అయితే మాత్రం అంత ఎర్లీగా వెళ్ళడం దేనికి? ఏదో రికార్డ్ వర్క్ ఉందట, అలాగే వీలైతే కొన్ని ప్రాక్టికల్స్ చేసుకోవచ్చని వెళ్ళింది. నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా? అంత ప్రాబ్లం ఏమొచ్చిందే? నీకెవరూ లేరనుకున్నావా? నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం చచ్చిపోతుంది అనుకున్నావా? ఎందుకే చావుకి తెగబడ్డావు? ప్లీజ్ అన్నయ్య, నన్ను వదిలే, నన్ను దూకనివ్వు. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోతాను. ఏయ్, మధు! నువ్వు నా చెల్లివే. నా కళ్ళ ముందు నువ్వు చావడానికి సిద్ధపడితే నేను వదిలేస్తానా? నిన్ను కాపాడుకోవడం అన్నగా నా బాధ్యత. అసలు నీకేం కష్టం వచ్చిందో చెప్పు. ఎందుకు ఇంతకి తెగించావు? ఏమైందో చెప్పు. చెప్పు మధు, నీకేమైందో చెప్పు. ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను. ప్లీజ్ మధు, చెప్పు. చెప్పు మధు, ప్లీజ్. రే, అందుకే అన్నయ్య, నేను బ్రతికి ధైర్యం చేయలేకపోతున్నాను. నన్ను చావనివ్వు అని వేడుకుంటున్నాను. నా విషయం బయటపడితే నాన్న నన్ను, అమ్మని, అందరినీ ద్వేషిస్తాడు. ఇప్పుడిప్పుడే అమ్మ నాన్న దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నా వల్ల వాళ్ళు మళ్ళీ దూరం కాకూడదు. నేను బ్రతికి వాళ్ళని దూరం చేయడం నేను తట్టుకోలేను. ప్లీజ్ మధు, ఇంకొకసారి ఆ మాట మాట్లాడుకో. ఇది చావుతో సెట్ అయ్యే సమస్య కాదు. నువ్వు చనిపోయినా ఆ వీడియోని ఇంకొకరికి పంపించి అమ్మా నాన్నల మధ్య చిచ్చు రేపుతారు. నింద మోస్తూ నువ్వు పోయినా అమ్మా నాన్న కలుస్తారనే నమ్మకం నాకు లేదు. నీ సూసైడ్ వల్ల అందరూ హ్యాపీగా ఉంటారనేది నీ భ్రమ. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలో నేను ఆలోచిస్తాను, సరేనా? అసలు జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇందుకేనా నువ్వు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? చెప్పడానికి ఇదేమైనా మంచి విషయమా అన్నయ్య? చెప్తే మీరంతా అసహించుకుంటారని, నాన్న నన్ను, చిన్నాని, అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడని భయంతో ఆగాను. అమ్మ అవమానం భరించలేక నాలాగే ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. అందుకే
విషయం బయటపడక ముందే నేనే చావడం బెటర్ అనుకున్నాను. సరే, ఇది ఎవరు చేసుంటారు? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళ వాయిస్ ఏమైనా నువ్వు గుర్తుపట్టగలవా? వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా? నేను ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని కనుక్కోవడానికి చాలా ట్రై చేశానన్నయ్య. ఆ నెంబర్ గురించి ఎన్నో రకాలుగా ఆరా తీశాను, కానీ ట్రేస్ చేయలేకపోతున్నాను. అసలు నిన్న బ్లాక్మెయిలర్ ఏమని భయపెడుతున్నాడు? డబ్బు ఏమైనా అడుగుతున్నాడా? ఇంకేమైనా అడుగుతున్నాడా? అమ్మని, నన్ను, చిన్నాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళెవరో మమ్మల్ని నాన్నకి దూరం చేయాలని చూస్తున్నారనిపిస్తుంది. ఆ గొంతెవరిదో నీకు గుర్తుకు రావడం లేదా? లేదన్నయ్య, మార్ఫింగ్ వాయిస్ లా వస్తుంది. ఓ, మామూలు గొంతు అయితే గుర్తుపడతారని మార్ఫింగ్లో మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళ డిమాండ్ మీరింట్లో నుంచి వెళ్ళిపోవాలని. మీరు వెళ్ళిపోతే ఎవరికి లాభం? నో డౌట్ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా అత్త వాళ్ళ పనే. నాకు కూడా అలానే అనిపించిందన్నయ్య. అలా కూడా ట్రై చేశాను. వాళ్ళు కనిపెట్టారేమో, నాకు దొరకకుండా తప్పించుకున్నారు. వాళ్లే అని నా మనసు బలంగా చెప్తున్నా అది ప్రూవ్ చేసే ఆధారాలేం దొరకలేదు కదా. నో డౌట్ వాళ్లే. వాళ్ళకి తప్ప మిమ్మల్ని బయటికి పంపించాల్సిన అవసరం ఇంకొకరికి లేదు. నువ్వెంత పొద్దున్నే కాలేజ్కి వచ్చావంటే అనుమానం వచ్చి నీకోసం నేను ఇక్కడికి రావడం మంచిదైంది. త్రుటిలో ప్రమాదం తప్పింది. మధు, నువ్వేం భయపడకు. మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకు. ఇంకా నేను వాళ్ళు బెదిరించే అవకాశం లేకుండా ఆ వీడియో బయటికి రాకుండా నేను చూసుకుంటాను. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. అవును, నీ ఫోన్ ఎక్కడుంది? ఊరికి వాళ్ళు ఫోన్ చేస్తుంటే భయం వేసి ఇందాకే చిరాకేసి రోడ్డు పక్కన పడేశాను. ఎక్కడ పడేసావో గుర్తుందా? గుర్తుందన్నయ్య. పద, మనం అక్కడికి వెళ్దాం. అమ్మా, నేను మధు కాలేజ్కి వెళ్ళేసి వస్తాను. సరేనమ్మా. జనని, ఎందుకు మధు కాలేజీకి వెళ్ళడం? మధు చాలా ఎర్లీగా కాలేజ్కి వెళ్ళింది కదా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు వస్తుందో ఏమో, లంచ్ తీసుకెళ్దామని. నేను అటు నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాను. నీకేం అభ్యంతరం లేకపోతే, ఏమీ అనుకోకపోతే నా కార్లో రా, డ్రాప్ చేస్తాను. నీకెందుకులే శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. నేను నిన్నేమన్నా చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్తున్నానా? శ్రమ అనుకోవడానికి కారులోనే కదా, దట్టు ఆన్ ద వే. నా ఇష్టంతోనే రమ్మంటున్నాను కదా, ఆ తర్వాత మీ ఇష్టం. గుణ, అదేం రానలేదు కదా, అలా వెళ్ళిపోతావే. తనకేం ఇబ్బంది లేదంటున్నాడు కదా. పైగా తనే అడిగినప్పుడు నువ్వెందుకే మొహమాట పట్టం? బయట వాళ్ళ పరాయి వాళ్ళ శ్రమ ఎందుకు అని అడగడానికి వెళ్ళు. వారు చెప్పేది కూడా కరెక్టే. నేనేం తప్పనిలేదు కదా. అయితే బయలుదేరు. ఇలా మీరు చెట్టా పట్టాలేసుకుని కలకాలం నా కళ్ళ ముందే తిరగాలే,
అంతకు మించి ఈ జన్మకి నేను కోరుకున్నది ఏం లేదు. ఈ వీడియో చాలా తెలివిగా షూట్ చేశారు. నిన్ను తప్పుడు దానిగా చిత్రీకరించి నీ పరువు తీసి మన కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలని ప్లాన్ చేశారు. నిన్నట్టం పెట్టుకొని అందరినీ విడగొట్టాలని, తర్వాత భయపెట్టి ఎవరూ తలెత్తుకోకుండా చేయాలని చాలా పెద్ద కుట్ర చేశారు. దీంట్లో ఎవరున్నారో, ఎవరెవరిని వాడుకొని నిన్న ట్రాప్లోకి లాగారో తెలుసుకోవాలి. నేను పబ్కి వచ్చినప్పుడు నువ్వు చాలా మత్తుగా ఉన్నావు. ఏదో సరదాగా ఆల్కహాల్ తీసుకున్నావు అనుకున్నాను. లేదన్నయ్య, నేను అసలు ఆల్కహాలే తీసుకోలేదు. సాఫ్ట్ డ్రింకే ఇవ్వమన్నాను. అంటే నువ్వు సాఫ్ట్ డ్రింక్ అడిగినా వాళ్ళు నీకు మత్తిచ్చే డ్రింక్ ఇచ్చారంటే డెఫినెట్గా దీని వెనక వాళ్ళు కావాలని చేసిన మోసం ఉంది. నిన్ను ట్రాప్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారని అర్థమైంది. కావాలనే నువ్వు తాగే డ్రింక్లో ఏదో కలిపి నిన్ను మత్తులో పడేశారు. అవును, అసలు నువ్వు పార్టీకి వెళ్ళడమే ఇష్టం లేదన్నావు. కానీ మీ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వచ్చి అమ్మని ఒప్పించారని చిన్న చెప్పాడు. అవునన్నయ్య. పద, మనం అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. ఎందుకన్నయ్య? మనం ఒకరిని కలవాలి. పద రా. చూడరా, ఇప్పుడు ఈ ఆంటీకి నేను లైటింగ్ కొడతాను. ఏంటి, ఆంటీకి లైటింగ్ కొడతావా? ఆంటీ అయితే ఏంట్రా, బ్యూటీగా ఉంది. అమ్మాయిల కన్నా ఆంటీలే నయం. అక్కడ వదులుతాయి, ఇక్కడ మిగులుతాయి. ఎందుకు వాళ్ళతో గొడవ? ఎందుకురా, ఏమైనా అంటుందేమోరా? ఏదో అంటుందని భయపడితే ఎలా పడుతుందిరా? రేయ్, వాడెవడో వస్తున్నాడు రా. వస్తే వచ్చాళ్లేరా. తీసుకో జనని, తాగు. నాకొద్దు, వెళ్దాం పదా. అదేంటి, దగ్గుతున్నావు కదా, అందుకే వాటర్ తీసుకొచ్చాను. జనని, నువ్వు కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. వద్దు గుణ, వాళ్ళతో గొడవ ఎందుకు, మనం వెళ్దాం పదా. నువ్వు కూర్చో, నేను మాట్లాడొస్తాను. పద. గుణ, అది కాదు.
కూర్చో. అనవసరంగా తీసుకో. బుద్ధుందారా మీకు? ఎందుకురా ఇబ్బంది పడుతున్నావు? ఏంటి కొడుతున్నావు? పెద్ద హీరోలాగా. తప్పు చేశానన్న ఫీలింగ్ లేకుండా ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి నువ్వు చేయి చేసుకుంటే మేము చేతగాని వాళ్ళం అనుకుంటున్నావా? మేము కొడితే నువ్వు తట్టుకోలేవు. మర్యాదగా వెళ్ళు. ఏంట్రా కొడతారా? కొట్టండి, కొట్టండిరా. ఎవరనుకున్నారా తను? నా భార్య. తప్పురా అంటే కొడతామంట. నా ముందే నా భార్యని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం రా? ఎంత ధైర్యం? భార్య. రేయ్, గుణ వద్దు, వదిలేసాయి. ఆ యూజ్లెస్ ఫెలోస్ తో ఎందుకు గొడవ? గొడవేంటి గొడవ? నిన్ను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలాగే ఎవరితో పడితే వాళ్ళతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. నీ ఇబ్బంది నా ఇబ్బంది కాదా? నేనెలా సహిస్తాను? ఎవరు లేరనుకుంటున్నారా? దెబ్బ పడితే కానీ బుద్ధి రాలేదు. పారిపోయారు వెధవలు. సరే పద పద. బతుకు మీద ఆశ ఉంటే, బతకాలనుంటే చెప్పిన పని వెంటనే చెయ్యి. ఇదంతా చేసిందెవరో చేస్తుందెవరో కన్ఫర్మ్ అయిపోయింది మధు. పద ఇంటికి వెళ్దాం. అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. ఈ అన్నయ్య నీ పక్కనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ము. నీకేం జరగకుండా చూసుకునే పూచి నాది. పద. హరి, అమ్మా. హే మధు, ఏమైందమ్మా? మధు, అన్నయ్య, ఇప్పుడేమైనా గొడవ జరిగితే విషయం అంతా అమ్మకు తెలిసిపోతుందేమో. ఎలా? అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడి అమ్మకు అనుమానం వచ్చేలా చేయకు. కామ్గా నార్మల్గా ఉండు. పద.
వచ్చారా? వస్తారని నాకు తెలుసు కదా. ఇప్పుడే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. దిగబడిపోయారు. ఏంటి మేనల్లుడా, నీ ధ్యాస మేనత్త వైపు మళ్ళింది? పొద్దున్నే చూసావు, మాట్లాడావుగా. మళ్ళీ చూసి పలకరించి పోవాలనిపించిందా? నా రూమ్కొచ్చావు? అత్త, జనరల్గా మేనత్త పోలికలు మేనల్లుడికి వస్తాయి, మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తుంటాయి అంటుంటారు కదా. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం అనేది రక్త సంబంధమే కదా. ఆ ఎఫెక్షన్స్, ఆ ప్రేమ బ్లడ్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. అవునరా, అందుకేగా నేను నువ్వంటే అంత ఆపేక్ష పడేది. పైగా ఈ చేతులతో పెంచి పెద్ద చేసిందాన్ని కొత్తగా ఈ విషయం ఇప్పుడే తెలిసినట్టు ఎందుకు అలా అడుగుతున్నావు? అదే అత్త, మేనమామ పుట్టిల్లు అమ్మకి తెలుస్తుంది, మేనత్త గుణాలు మేనల్లుడికి తెలుస్తాయి అంటారు కదా. నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి నీకు తెలుసు అనుకో. తెలియకుండా ఎందుకుంటాయి? అందుకే అత్త, నువ్వు గతంలో చాలా పాపాలు చేశావు. తెలిసి కూడా ఓపిక పట్టి పోనీలే అని లైట్గా తీసుకొని వదిలేశాను. కానీ ఇప్పుడు నువ్వు మధు విషయంలో చేసింది మాత్రం అస్సలు సహించలేనత్త. క్షమించడం అనేది జరగని పని. దేవుడి దాకా ఎందుకు, పాప పుణ్యాలు ఇప్పుడే లెక్కలేసి తేల్చేస్తా. మర్యాదగా నీ తప్పు ఒప్పుకో. ఏ తప్పురా? నేనేం తప్పు చేశానని ఒప్పుకోమంటావురా? వద్దత్త, ఓవర్ యాక్షన్ చేయకు, ఇన్నోసెన్స్ ప్రదర్శించకు. మర్యాదగా నువ్వు తయారు చేసిన వీడియోని, దానికి సంబంధించిన కాపీస్ని డిలీట్ చేయి. లేకపోతే ఎవరిని ఎలా డిలీట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా వీడేదో వీడియోలు అంటున్నాడు? అదేరా నాకు అర్థం కావడం లేదు. వాడు కన్ఫ్యూజ్ అయి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమోరా. ఏరా తరుణ్, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? వీడియోలు అంటావు, డిలీట్ అంటావు, నాకేం అర్థం కావట్లేదు. ఆపు, ఈ డ్రామాలే ఆపమనేది. మీరెంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా మీరేంటో, మీ బుద్ధేంటో, మీ గుణమేంటో నాకు కొత్త కాదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో క్లియర్గా మీకు తెలుసు. ఎందుకంటే ఆ పాపం మీరు చేశారు కాబట్టి. అయ్యో, నాకేం తెలీదురా. ఏ వీడియోరా? అమ్మకి తెలియదంటుంది కదా, ఏ వీడియో చెబుతారు? దొంగ ఎప్పుడు దొంగతనం చేశానని ఒప్పుకోడు. దొంగతో నిజం ఎలా చెప్పించాలో పోలీసులకి తెలుసు. అత్తతో ఎస్ అని ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నిజంగా నాకేం తెలీదురా. ఒట్టు. నువ్వు పెద్ద ఫ్రాడ్వి. నీ ఒట్లకో వాల్యూనా, నీ మాటకో స్టాండర్డా? ఎందుకులేని చాలా పేషెన్స్తో ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేసి టెస్ట్ చేయకండి. ఇప్పటిదాకా ఎన్నో విషయాల్లో మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, కానీ మధు విషయంలో మాత్రం అస్సలు వదలను. అదెవరనుకుంటున్నారు? నా చెల్లెలు. దానికి ఎవరూ లేరనుకొని మీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే దాని అన్నగా నిన్ను, నీ కొడుకుని ఎలా ఫినిష్ చేయాలో అలా ఫినిష్ చేస్తాను. మీరు ఎంత తెలివిగా ప్లాన్ చేసి పబ్బు పార్టీ అరేంజ్ చేశారో, ఎవరెవరిని ట్రాక్ చేసి ట్రాప్ చేసి ఎంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో మొత్తం బయటికి లాగుతా. విషయం పోలీసుల దాకా వెళ్ళకముందే మర్యాదగా తప్పు ఒప్పుకొని నేను చెప్పినట్టు చెయ్యండి. లేకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అత్త. ఇక నేను టాలరేట్ చేయను. ఏంట్రా వీడు వీడియోలు అంటాడు, ట్రాప్లు అంటాడు. నటించకత్తా. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. బ్లాక్మెయిల్ ఏంట్రా? ఎవరు చేస్తున్నారు? వాళ్ళు దీన్ని ఏం అడుగుతున్నారు? డబ్బు అడుగుతున్నాడా? బ్లాక్మెయిల్ చేసి వీడియో అంటున్నావు? ఆ వీడియోలో ఏముంది? అయినా వీడియో పెట్టి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర బలమైన ఆధారం ఉండే ఉంటుందిరా తరుణ్. నువ్వు అనవసరంగా మమ్మల్ని అనుమానించి ఇలా వార్నింగ్లు ఇవ్వటం కంటే వాళ్ళెవరో కనుక్కోవడం, లేకపోతే వాళ్ళు అడిగింది ఇచ్చేయటం బెటర్రా. అసలే ఆడపిల్ల, పైగా పెళ్ళిడికొచ్చింది.
కాస్త ఆలోచించి చూడు. ఇదిగో ఇలాంటి విషయాల్లో ఆవేశం కాదురా, ఆలోచన ముఖ్యం. షడప్! నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. పక్కాగా మీరే అని తెలిసే ఓ ఛాన్స్ ఇద్దామని అడుగుతున్నాను. నేను రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఈ లోపు మీరు నిజం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మీ అంతు చూస్తాను. తరుణ్, ఎందుకంత ఆవేశపడుతున్నావు? మేం సైలెంట్గా ఉన్నామని మా మీద నిందలు వేయడం ఏం బాగోలేదు. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు. అనవసరంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నావు. పొరపాటు పడ్డానా? తప్పుగా మాట్లాడుతున్నానా? తెలుస్తుంది. నిందో నిజమో రేపు తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? హరి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంట్రా గొడవ? మధు, నువ్విక్కడున్నావేంటి? ఎందుకు ఆవిడ బెదిరిస్తున్నావా అని అడుగుతుంది? ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్గా వచ్చి మా పీక పొట్టేసుకుంటుంది. నేను నోరు జారడం అనవసరం. కక్కితే వాడే కక్కుతాడు, ఇరుక్కుంటే వాడే ఇరుక్కుంటాడు. రాజనని రా, కరెక్ట్ టైంకే వచ్చావు. చూడు, నీ పిల్లలిద్దరూ నా రూమ్కొచ్చారు. నన్నేదో అడిగి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు, వాళ్ళే ఇక్కడికొచ్చి రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. తెలియదు మొర్రో అంటే తెలుసు చెప్పు, నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకొచ్చారో, వాళ్ళు అడిగేదేంటో ఒకసారి నువ్వే అడుగు. ఏం లేదమ్మా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సినంత పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి మధు అన్న చిన్న అన్న తేలిక కదా, ఇండైరెక్ట్గా ఏదో ఒకటి వాగుతుంటారు. వాళ్ళు హర్ట్ అయ్యి నాతో చెప్పుకుంటారు. నేను వాళ్ళని అంటున్నందుకు తప్పు కదా అని వారించడానికి వచ్చాను. అయినా ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలే కదా. పదమ్మా, వాట్ ఈజ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే తర్వాత చూసుకుందాం. పద పద మధు. ఏంటక్క, ఏంటి వీడియో? నానా వీడియో అంటున్నాడు. కొంప తీసి ఆ వీడియో అయినా? ఏం చెప్పమంటావురా? నా కళ్ళతో చూసి నేనే నమ్మలేక, నీకెలా చెప్పాలో అర్థం కాక, చెప్పటానికి మనసు రాక నీకిలా పంపించాల్సొచ్చింది. చిన్నపిల్ల అనుకుంటున్నావు. ఎంత తెగబడిపోతుందని అస్సలు ఊహించలేదురా. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అసలేం జరిగింది? అసలేం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏమైంది కూడా? నేను కూడా నా నోటితో చెప్పలేను. తల్లిగా చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే చూడు. అమ్మా, ఇది చూడకమ్మా. అమ్మా వద్దు. అయిపోయింది, అంతా అయిపోయింది.
మధు అన్కాన్షియస్ లో ఉందనిపిస్తుంది కదా? అమ్మా, ఆవేశపడి మధునేమీ అనకండి. మీరు చూస్తున్న వీడియో నిజంలా కనపడుతుంది కానీ నిజం కాదు. అంతా ఫ్రాడ్, ప్రాంక్. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర. రీజన్ ఏదైనా కావచ్చు తరుణ్. వీడియోలో మధు ఉన్న పొజిషన్ చూడు. ఇదేనా అందరి మీద చిరాకు పడుతూ పిచ్చిదారిలా ప్రవర్తిస్తూ నా దగ్గర దాచిన విషయం? నువ్వు వాళ్ళ తల దించుకొని ఏడిస్తే సరిపోదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉన్నా కళ్ళకు కనపడిందే నేను నమ్ముతాను. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పు. ఎంతకాలం నిందలు మోస్తూ భరించింది, కష్టం అనుకోకుండా కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది ఎందుకేనా? గొప్పగా పెంచావు కానీ పరిస్థితులు తనని తప్పుదోవ పట్టించొచ్చు కదా. నాన్న, ఇదంతా అత్త చేసిన ప్లానే. షీఈస్ ద క్రియేటర్, షీఈస్ ద ప్రమోటర్. ఆవిడే తయారు చేయించింది, ఆవిడే నీకు పంపించింది నాన్న. అక్క, ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందక్క? నీకు నేను పంపినట్టుగానే నాకు ఎవరో ఆ వీడియో పంపించారా? అది చూసి తట్టుకోలేక వీళ్ళ పొరుగు బాధ్యతలు చూస్తున్నావు కదా, అందుకే నీకు పంపించాను. అంతకు మించి నాకేం తెలీదురా. అంతా అబద్ధం. షీ నోస్ ఎవ్రీథింగ్. తనకంతా తెలుసు నాన్న. వింటున్నావా? వింటున్నావా కూడా? వీడెలా మాట్లాడుతున్నాడో వింటున్నావా? నేను ఒక ఆడదాన్నే కదరా. సాటి ఆడపిల్ల జీవితంతో ఇంత నీచంగా ఆడుకునే బుద్ధి నాకు లేదు. నాది మరీ అంత చీప్ క్యారెక్టరారా వీడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు చేసింది ఆ పిల్ల అయితే వీడు నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నాడు. ఒరే, ఓ తల్లిగా ఆలోచించే మనసున్నదాన్నిరా. ఇంత నీచమైన బుద్ధి నాకు లేదు. ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలని దుర్మార్గపు ఆలోచన కల్లో కూడా నాకు రాదురా. కానీ వీడు నిలదీయాల్సిన వాళ్ళని వదిలేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. సహించే సహనం ఇంక నాకు లేదు. ఎన్నిసార్లు రా, ఎన్నిసార్లు నన్నిలా తప్పుడు దానిలా చిత్రీకరిస్తుంటాడు. ఇలాంటి బతుకు నేను బతకలేను. ఎంత పాపిష్టిదానిగా ముద్ర పడిన తర్వాత ఇక బతకడమే వేస్ట్. నేను చస్తే ఆ వీడియో అబద్ధం అవుతుందేమో. నేను పోతే ఆ మధు బుద్ధిమంతురల్లాగా ముద్ర పడుతుందేమో. నేను కన్ను మూస్తే మీరు కళ్ళతో చూసిందల్లా కలవుతుందేమో. తలదించుకోవాల్సిన వాళ్ళు నా తల కొరివితో తలెత్తుకోగలుగుతారేమో. కానివ్వండ్రా, మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండటానికి నేనే అడ్డైతే వెళ్ళిపోతాను. రిలాక్స్ అక్క. నాకేం తెలీదురా అక్క
నిన్నిక్కడ ఎవరూ తప్పు పట్టలేదు. వాడు చెప్పింది నిజమని నమ్మి నిన్నేమీ నిలదీయడం లేదు కదా. నువ్వెందుకు అనవసరంగా ప్రాణాలు తీసుకోవడం? కంట్రోల్ యువర్ సెల్ఫ్. తరుణ్, నీకెన్నోసార్లు చెప్పాను నిజాలు తెలియకుండా అత్త మీద నిందలు వేయకూడదని. హద్దు మీరి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పాను. అత్త చేసింది అంటున్నావే, నీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయిరా? అనవసరంగా అక్క మీద నోరు పారేసుకుంటే ఈసారి మాటలతో చెప్పను.